హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జ్యోతి ఐటీ సొల్యూషన్స్. ఈ వీడియోలో మనం చూడబోతున్నాము ప్రైవేట్ డోకర్ రిజిస్ట్రీస్ని ఎలా క్రియేట్ చేయాలని. ప్రైవేట్ డోకర్ రిజిస్ట్రీస్ మన కంపెనీలో మన కంపెనీ కోసం క్రియేట్ చేస్తుంటాము. నార్మల్గా డోకర్ రిజిస్ట్రీస్ అంటే మన ఇమేజెస్ని స్టోర్ చేసుకొని ఆ ఇమేజెస్ని డిస్ట్రిబ్యూట్ చేయడానికి యూజ్ చేసే ప్లేసే డోకర్ రిజిస్ట్రీస్. ఇది మన డోకర్లో ఒక కంపోనెంట్ కూడా. నేను స్టార్టింగ్ వీడియోలోనే చెప్పాను, డోకర్ కంపోనెంట్స్లో 3 కంపోనెంట్స్ ఉంటాయి. ఒకటి క్లయింట్ అండ్ డోకర్ డీమాన్, డోకర్ హోస్ట్, థర్డ్ వన్ డోకర్ రిజిస్ట్రీ అని. డోకర్ ఇంజన్ అంటే డోకర్ క్లయింట్ డోకర్ హోస్ట్ కలిపి డోకర్ ఇంజన్ అంటారు. ఈ రిజిస్ట్రీస్ ఓన్లీ మనం సేవ్ చేసుకొని ఆ రిజిస్ట్రేషన్ ఎప్పుడు అవసరమవుతాయో ఇమేజెస్ మనకు ఆ రిజిస్ట్రేషన్ నుంచి మరలా మన డోకర్ సిస్టంలోకి పుల్ చేసుకొని డోకర్ అప్లికేషన్ని రన్ చేసుకుంటూ ఉంటాం. మోడిఫికేషన్స్ అలాంటివి ఏవైనా ఉంటే చేసుకొని దానికోసం రిజిస్ట్రీస్ని యూజ్ చేస్తారు. మనం ఇక్కడ పబ్లిక్ రిపాజిటరీ బై డిఫాల్ట్గా డోకర్ హబ్ ఉంటుంది. డోకర్ హబ్లో థౌజండ్స్ ఆఫ్ ఇమేజెస్ మనకు అవైలబుల్లో ఉంటాయి. ఎన్ని రోజులు నేను చూపించినటువంటి ఇమేజెస్ అన్నీ డోకర్ హబ్ నుంచే పుల్ అయ్యి మనకు బేస్ ఇమేజెస్ గాను, అలాగే మనం రన్ చేసి కూడా చూసాము కొన్ని ఇమేజెస్ని. అలాగే మనకు బేస్ ఇమేజ్ని డోకర్ హబ్ నుంచి తీసుకోవచ్చు, లేకపోతే మన కంపెనీలో ఉండేటటువంటి మనం యూజ్ చేయడానికి కావాల్సినటువంటి బేస్ ఇమేజెస్ను కూడా మనం యూజ్ చేసుకొని అలాగే మనం స్టోర్ చేసుకోవడానికి మనకు ఒక ప్రైవేట్ రిజిస్ట్రీని మనం క్రియేట్ చేసుకుంటాం. మనకు పబ్లిక్ రిజిస్ట్రీకి ప్రైవేట్ రిజిస్ట్రీకి డిఫరెన్స్ ఏంటంటే, పబ్లిక్ రిజిస్ట్రీలో మనకు ఆథెంటికేషన్ ఉండదు, టిఎల్ సర్టిఫికేట్స్ ఉండవు. అందుకోసం మనం ఈ రెండింటిని ప్రొవైడ్ చేసి డోకర్ ప్రైవేట్ రిజిస్ట్రీస్ని క్రియేట్ చేస్తాము. దీనికి మనకు మినిమం ఉబుంటు 18.4 వర్షన్ అలాగే స్మాల్ సైజు సరిపోతుంది మన సిస్టమ్, డోకర్ సిస్టమ్. యాక్చువల్గా మనం ఈ రిజిస్ట్రీని క్రియేట్ చేసేటప్పుడు మనం రిజిస్టరీ అనే ఇమేజ్ని డోకర్ హబ్ నుంచే పుల్ చేసుకుంటాము. దాంట్లో మనకు కావాల్సిన సాఫ్ట్వేర్ మోడిఫికేషన్ చేసుకొని ఆ రిజిస్ట్రీని దీన్ని నాన్ ఎంటర్ప్రైజ్ సాఫ్ట్వేర్ అని అంటారు. ఈ రిజిస్ట్రీని యూజ్ చేసుకొని మనం ప్రైవేట్ రిజిస్ట్రీని క్రియేట్ చేసుకుంటాము. దీన్ని ట్రస్టెడ్ రిజిస్ట్రీ అని కూడా పిలుస్తాము. ఈ డిఫాల్ట్ రిజిస్టరీని అంటే పబ్లిక్ రిపాజిటరీ అంటే డోకర్ హబ్ నుంచి పుల్ చేసుకున్నటువంటి రిజిస్టరీకి మనం కొన్ని ఇండివిజువల్ వాల్యూస్ ఇస్తాము. కొన్ని ఇండివిజువల్ వాల్యూస్ని ఓవర్ రైడ్ చేస్తూ కొన్ని ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ని ఆ రిజిస్ట్రీకి ప్రొవైడ్ చేస్తాము. ఇక్కడ మనం -e ఫ్లాగ్ యూజ్ చేస్తాము. డిఫాల్ట్గా పబ్లిక్ రిపాజిటరీ ఎప్పుడు అన్సెక్యూర్గానే ఉంటుంది. ఇప్పుడు మనం పబ్లిక్ ఐపీ తీసుకొని మన సిస్టమ్ని రన్ చేస్తాము. నేను ఇప్పుడు సింపుల్గా రిజిస్టరీ అనే ఈ ఇమేజ్ని రన్ చేస్తాను. డోకర్ రన్ -d డిటాచ్డ్ మోడ్ -p. ఇక్కడ డోకర్ రిజిస్ట్రీకి బై డిఫాల్ట్గా 5000 పోర్టుని ఇచ్చింటారు మనకు. ఇది గుర్తుపెట్టుకోవాలి ఎవరైనా ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యే వాళ్ళు ఉంటే. అలాగే లోకల్ హోస్ట్ కూడా నేను 5000 ఇచ్చినాను. రీస్టార్ట్ ఈ ఆప్షన్ ఆల్రెడీ నా వీడియోస్లో చెప్పాను. రీస్టార్ట్ ఈక్వల్ టు ఆల్వేస్ నేమ్ ఒకటి ఇస్తాను. ఈ రిజిస్ట్రీ అని ఇస్తాను. ఈ కంటైనర్కి నేము
నెక్స్ట్ రిజిస్ట్రీ అనే ఇమేజ్ని ఈ రన్ చేయడం కోసం రిజిస్ట్రీ అనే ఇమేజ్ డాకర్ హబ్ నుంచి పుల్ చేసుకొని రన్ చేస్తుంది. కర్లన్ 2 అనే వర్షన్. సిస్టమ్ స్టాప్ చేయడం వల్ల డాకర్ డీమాన్ స్టార్ట్ కాలేదు. chmod 777 ఆర్ ఫ్లాగ్ యూజ్ చేస్తాం. నేను ఇప్పుడు ఒకసారి డాకర్ వర్షన్ చూసినట్లయితే మనకు అర్థమవుతుంది క్లయింట్ సర్వర్ రెండు కనెక్ట్ అయినాయా లేదా అనేది. ఇప్పుడు నేను ఈ కమాండ్ని రన్ చేస్తాను. డాకర్ రన్ -d డిటాచ్డ్ మోడ్ -p పోర్ట్ నెంబర్స్ 5000:5000 కంటైనర్ పోర్ట్ --రీస్టార్ట్ ఈక్వల్ టు ఆల్వేస్. మన కంటైనర్ ఎప్పుడు స్టాప్ అయినా ఎప్పుడు రీస్టార్ట్ అవ్వమని ఈ ఫ్లాగ్కి -నేమ్ రిజిస్ట్రీ అంటే నేను కంటైనర్కి ఇచ్చినటువంటి నేము, రిజిస్ట్రీ :2 అంటే నా ఇమేజ్ నేము 2 వర్షన్తో పుల్ చేసుకుంది, ఎక్స్ట్రాక్ట్ చేసింది, రన్ అవుతుంది. ఇప్పుడు డాకర్ లాగ్స్ ఎలా ఉంటాయి అంటే చూడడానికి రిజిస్ట్రీలో లాగ్లో ఇన్ఫో అనే ఒక వేరియబుల్ని అప్లై చేస్తున్నారు. ఈ ఇన్ఫోని మనం ఎన్విరాన్మెంట్ వేరియబుల్ యూజ్ చేసి -e ఫ్లాగ్తో ఎలా చేంజ్ చేస్తామో చూస్తాము. దీనికి డాకర్ రన్ ఫస్ట్ డాకర్ కంటైనర్ని స్టాప్ చేస్తాను. కంటైనర్ స్టాప్ రిజిస్ట్రీ. ఒకే కమాండ్లో మనం 2 కమాండ్స్ని ప్రొవైడ్ చేయాల్సి వచ్చినప్పుడు $& యూజ్ చేయండి. కంటైనర్ rm -v ఫ్లాగ్ రిజిస్ట్రీ -e ఎందుకంటే మౌంటెడ్ రిజిస్ట్రీ స్టాప్ అయ్యి మనకు కంటైనర్ రిమూవ్ అయిపోయింది. ఇప్పుడు మరలా నేను సేమ్ కమాండ్ని యూజ్ చేసి ఎన్విరాన్మెంట్ వేరియబుల్ని ఎలా ఇస్తానో చూద్దాము. ఈ సేమ్ కమాండ్లో డాకర్ రన్ -d -p 5000 పోర్ట్ నెంబర్ లోకల్ హోస్ట్ అండ్ కంటైనర్ పోర్ట్ లోకల్ పోర్ట్ then -restart always -name registry. ఇక్కడ నేను ఎన్విరాన్మెంట్ వేరియబుల్ -e ఫ్లాగ్ యూజ్ చేసి రిజిస్టరీ అనేటటువంటి ఒక ఎన్విరాన్మెంట్ వేరియబుల్ ఇదే ఇవ్వాలి. ఇక్కడ రిజిస్ట్రీ _log_level లాగ్ లెవెల్ చేంజ్ చేయడం కోసం డీబగ్కి చేంజ్ చేస్తాను. సేమ్ కమాండ్ ముందు ఇచ్చింది, నేను -e ఫ్లాగ్ యూజ్ చేసి రిజిస్ట్రీ _log_level డీబగ్ చేంజ్ చేశాను. అది డిటాచ్డ్ మోడ్లో రన్ అయింది. డాకర్ లాగ్స్ రిజిస్ట్రీ
కంటైనర్ నేమ్ ఇచ్చాను. మీరు ఇక్కడ చూడొచ్చు లెవెల్ ఈక్వల్ టు డీబగ్ చేంజ్ అయింది. ముందు నేను ఇచ్చిన కమాండ్లో లెవెల్ ఇన్ఫో ఉంది ఇక్కడ. అది ఇలా మనం -e ఫ్లాగ్ యూజ్ చేసి ఎన్విరాన్మెంట్ వేరియబుల్ ఇచ్చి మనం చేంజ్ చేస్తాము. ఇప్పుడు మళ్ళీ ఒకసారి స్టార్ట్ చేసి మన ప్రైవేట్ రిజిస్ట్రీని ఎలా క్రియేట్ చేయాలో చూద్దాము. ఎందుకంటే మళ్ళీ నేను సేమ్ రిజిస్ట్రీని యూజ్ చేయాలి కాబట్టి దీన్ని స్టాప్ చేసి రిమూవ్ చేస్తాను కంటైనర్ని. ఓకే, ఇప్పుడు సెక్యూర్ రిజిస్ట్రీని జనరేట్ చేయడం కోసం మనకు ఆథెంటికేషన్ని యూజ్ చేయడం కోసం HT పాస్వర్డ్ అనేటటువంటి ఒక ఫైల్ కావాలి. ఆ ఫైల్లో మనం యూజర్ నేమ్ పాస్వర్డ్ పెట్టుకుంటాము. ఇది ఆథెంటికేషన్ కోసం. దీనికోసం నేను ఒక డైరెక్టరీ క్రియేట్ చేస్తాను. mkdir రిజిస్ట్రీ స్లాష్ ఇస్తాను. స్లాష్ అవసరం లేదు. mkdir రిజిస్ట్రీ. ఈ రిజిస్ట్రీలోకి వెళ్ళి నేను ఇంకొక డైరెక్టరీ క్రియేట్ చేస్తాను. ఆథెంటికేషన్ కోసం అనే డైరెక్టరీ క్రియేట్ చేశాను. ఇప్పుడు డోకర్ని రన్ చేస్తాను. డోకర్ కమాండ్ కంటైనర్ని రన్ చేయడం కోసం నేను ఇక్కడ కొన్ని ఫ్లాగ్స్ని ప్రొవైడ్ చేయాలి. ఎంట్రీ పాయింట్లో HT పాస్వర్డ్ PSSWD రిజిస్ట్రీలో రిజిస్ట్రీ అనే ఇమేజ్ని యూజ్ చేస్తాను. అలాగే దీనికి కొన్ని ఫ్లాగ్స్ ఇస్తాను. అప్పర్ కేస్ B, స్మాల్ b, n. ఇక్కడ నేను ఈ ఫ్లాగ్స్ని యూజ్ చేసుకొని యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇస్తాను. టెస్ట్ యూజర్ అని యూజర్ నేమ్. నేను పాస్వర్డ్ కోసం పాస్వర్డ్ అనే ఇస్తాను. పాస్వర్డ్ ఫుల్ వర్డ్ ఇస్తాను. ఈ టెస్ట్ యూజర్ ఈ పాస్వర్డ్ అనేది నాకు ఆత్ అనే డైరెక్టరీ, నేను ఇక్కడ క్రియేట్ చేసినటువంటి డైరెక్టరీలో HT పాస్వర్డ్ అనే ఫైల్తో క్రియేట్ అవ్వాలి. దానికోసం నేను గ్రేటర్ దెన్ సింబల్ ఆత్ డైరెక్టరీ నేమ్, మీరు ఏ డైరెక్టరీ అయినా యూజ్ చేసుకోవచ్చు, /HT పాస్వర్డ్. క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు మనం ls కమాండ్తో మన ఆత్ అనే డైరెక్టరీ ఉంది. ఆత్లోకి వెళ్ళి చూసినట్లయితే మనకు HT పాస్వర్డ్ ఉంటుంది. ఈ HT పాస్వర్డ్ని మనం చూడడానికి HT పాస్వర్డ్ మనకు టెస్ట్ యూజరు ప్లెయిన్ టెక్స్ట్లో కనిపిస్తుంది. మన పాస్వర్డ్ మనకు ప్లెయిన్ టెక్స్ట్లో కనబడట్లేదు, బైనరీస్లో కనిపిస్తుంది. ఇప్పుడు నేను సెల్ఫ్ సైన్డ్ సర్టిఫికేట్ని జనరేట్ చేస్తాను. దానికోసం ఇంకొక డైరెక్టరీని క్రియేట్ చేస్తాను. CERTS అనే డైరెక్టరీని క్రియేట్ చేస్తాను. ఈ డైరెక్టరీలో నాకు ఇంకొక 2 ఫైల్స్ కావాలి. దానికోసం నేను ఇక్కడ సెల్ఫ్ సర్టిఫికేట్ కోసం ఓపెన్ SSL సర్టిఫికేట్స్ అని నా సెక్యూరిటీ కోసం యూజ్ చేస్తాను. రిక్వైర్డ్ / ఇస్తాను. / యూజ్ చేయడం వల్ల మనం నెక్స్ట్ లైన్కి వెళ్ళచ్చు. ఇక్కడ న్యూ కీ RSAలో మనకు RSA DSA తెలిసే ఉంటాయి.
40 పోర్ట్ నెంబర్ ప్రొవైడ్ చేస్తాను. సెక్యూర్ పోర్టు 4096 అనేది RSA యొక్క సెక్యూర్ పోర్టు. అలాగే నోడ్స్ షా ఇది కొన్ని అట్రిబ్యూట్స్ అన్నమాట. షా కోడ్ మీరు ఎప్పుడూ చూసే ఉంటారు కంటైనర్ రన్ అయ్యేటప్పుడు, కంటైనర్ని రిమూవ్ చేసేటప్పుడు. ఇప్పుడంతా షా కోడ్ అని 256 వచ్చిన తర్వాత మన కంటైనర్ ఐడి వస్తుంది. చూడకపోతే మళ్ళీ ఎప్పుడైనా మీరు క్రియేట్ చేసేటప్పుడు చూడండి. కీ అవుట్ అంటే ఈ ఫైల్ అవుట్పుట్ నాకు సెట్స్ డైరెక్టరీలోని డొమైన్ కీలోకి ఒక ఫైల్ నేమ్ ఇస్తాను. domain.key అనే ఫైల్లోకి ఎప్పుడు మనకి ఎక్స్టెన్షన్ కీ అని ఉండాలి. సర్టిఫికేట్స్ క్రియేట్ చేసేటప్పుడు కీ అని CRT అని ఇలా కొన్ని ఎక్స్టెన్షన్స్ని యూజ్ చేస్తుంటాము. నెక్స్ట్ లైన్లో నేను X-X509 సర్టిఫికేట్స్ నాకు ఎన్ని డేస్ కావాలో ఇక్కడ మెన్షన్ చేస్తాను. 365 డేస్ అంటే 1 year వరకు నాకు వర్క్ అవ్వాలి ఈ సర్టిఫికేట్స్. ఈ అవుట్పుట్ నాకు సెట్స్ డైరెక్టరీలో డొమైన్ CERTలో నాకు సేవ్ అవ్వాలి. domain.CERT ఎక్స్టెన్షన్ ఈ domain.CERTలో నాకు క్రియేట్ అవ్వాలి. ఇక్కడ 2 ఫైల్స్ క్రియేట్ అవుతాయి. ఇక్కడ నేను ఎంటర్ ఇచ్చుకుంటూ వెళ్తాను. కమాండ్ రన్ అవుతుంది. కామన్ నేమ్ వరకు ఎంటర్ ఇవ్వాలి. ఈ కామన్ నేమ్ అనే దగ్గర యూనిట్ నేమ్ కేర్ఫుల్గా చేయాలి. ఇది కామన్ నేమ్ దగ్గర మన ఈ సిస్టమ్ యొక్క పబ్లిక్ హోస్ట్ నేమ్ని ఇవ్వాలి. ఇక్కడ నేను పబ్లిక్ హోస్ట్ నేమ్ ఈ సిస్టమ్ది మీరు కాపీ చేసుకొని ఇక్కడ ఇవ్వండి. ఈమెయిల్ అడ్రస్ వదిలేయండి. ఇప్పుడు మనకు క్రియేట్ అయిపోయింది. సెట్స్ LSCRTS డైరెక్టరీలోకి వెళ్తే మనకు 2 ఫైల్స్ క్రియేట్ అయినాయి సక్సెస్ఫుల్గా. ఇప్పుడు నేను రిజిస్ట్రీ అనే ఇమేజ్ని రన్ చేస్తాను. ఆథెంటికేషన్ అండ్ TLSని ఎనేబుల్ చేస్తూ. ఇది కొంచెం పెద్ద కమాండ్గా ఉంటుంది, టైం ఎక్కువ తీసుకుంటుంది. నేను కమాండ్ టైప్ చేసే వరకు పాస్ చేస్తాను. ఇక్కడ నేను ఇచ్చినటువంటి ఇది చాలా పెద్ద సింటాక్స్గా కనబడుతుంది. డాకర్ రన్ అంటే నా ఇమేజ్ని డాకర్ రిజిస్ట్రీని మీరు ఎండ్లో చూడొచ్చు. డాకర్ రిజిస్ట్రీ ఇమేజ్ నేమ్ ఆ ఇమేజ్ని రన్ చేస్తున్నాను. -D ఫ్లాగ్ తోటి పోర్ట్ నెంబర్స్ 443 అంటే HTTPS పోర్ట్ని సెక్యూర్ పోర్ట్ని యూజ్ చేస్తున్నాను. రీస్టార్ట్ ఆల్వేస్ ఆప్షన్ తీసుకున్నాను కంటైనర్ రీస్టార్ట్ అవ్వడానికి. అలాగే -నేమ్ కంటైనర్ నేమ్ ఇచ్చాను రిజిస్ట్రీ అని. ఇక్కడ నేను -V ఫ్లాగ్ని యూజ్ చేసి ఈ మిడిల్లో ఉండేటటువంటి మన సింటాక్స్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే -V ఫ్లాగ్ని యూజ్ చేసి మౌంటెడ్ డైరెక్టరీస్కి సెట్స్ ఓ డైరెక్టరీని యాడ్ చేశాను. అలాగే ఆత్ డైరెక్టరీని యాడ్ చేశాను. -E ఫ్లాగ్ యూజ్ చేసి ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ HTTP అడ్రస్ ఏ సిస్టమ్ నుంచైనా అనడానికి ఏ సిస్టమ్కైనా మనం పుల్ చేసుకోవడానికి అవసరంగా all 0C
పోర్ట్ నెంబర్ యూజ్ చేసి మన కంటైనర్ పోర్ట్ 443గా యూజ్ చేస్తున్నాను. అలాగే ఇక్కడ HTTP TLS సర్టిఫికేట్స్ కోసం డొమైన్ సెట్ ఫైల్ యాడ్ చేశాను ఈ ఎన్విరాన్మెంట్ వేరియబుల్కి. అలాగే TL కీ, డొమైన్ కీ ఇవి మనం ముందు చేసినటువంటి ఫైల్సేను. అలాగే HT పాస్వర్డ్ ఆథెంటికేషన్ కోసం HT పాస్వర్డ్ ఫైల్ని యూజ్ చేయడం కోసం ఇక్కడ -e ఫ్లాగ్ తోటి రిజిస్ట్రీ _HT పాస్వర్డ్ _real_m రిజిస్ట్రీ రియల్ఎం అని మనం ఈ 2 కమాండ్స్ని ఈ ప్రైవేట్ రిజిస్ట్రీని క్రియేట్ చేయడంలో ఇదంతా మనం ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే HT పాస్వర్డ్ పాత్ మనకి ఎక్కడైతే ఉందంటే ఆత్ HT పాస్వర్డ్లో ఉంది. ఈ లాస్ట్లో ఉండేటటువంటి రిజిస్ట్రీ :2 అనేది ఇమేజ్ యొక్క నేమ్ అండ్ వర్షన్. ఇప్పుడు ఎంటర్ ఇచ్చినట్లయితే మనకు సక్సెస్ఫుల్గా ప్రైవేట్ రిజిస్ట్రీ క్రియేట్ అయింది. ఇప్పుడు నేను ఇది సక్సెస్ఫుల్గా క్రియేట్ అయిందా లేదా చూడడానికి కర్ల్ కమాండ్ యూజ్ చేసి -a ఫ్లాగ్తో HTTPS మనం నార్మల్గా HTTP ప్రోటోకాల్ని యూజ్ చేస్తాము. సెక్యూర్ పోర్ట్ కాబట్టి ఇది సెక్యూరిటీ ఉంది కాబట్టి రిజిస్ట్రీకి HTTPS ప్రోటోకాల్ని యూజ్ చేసి నెక్స్ట్ లోకల్ హోస్ట్ :443 సెక్యూర్ పోర్ట్ని ప్రొవైడ్ చేస్తాను. ఇక్కడ కానీ అవుట్పుట్ ఏదైనా మనకు చూపించినట్లయితే మనం చేసినటువంటి సింటాక్స్లో ఏదో ఎర్రర్ ఉందని అవుట్పుట్ ఏమీ చూపించుకుంటే మనం చేసినటువంటి రిజిస్ట్రీ పర్ఫెక్ట్గా క్రియేట్ అయిందని. ఇలా మనము మన కంపెనీ కోసం ప్రైవేట్ రిజిస్ట్రీస్ని ఒక ఆథెంటికేషన్ని క్రియేట్ చేసి అందులో HT పాస్వర్డ్ ఫైల్ని క్రియేట్ చేసి అందులో యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ని పెట్టి ఆ HT పాస్వర్డ్ ఫైల్ని ఈ కమాండ్ తోటి రిజిస్ట్రీని మనం పుల్ చేసుకొని పబ్లిక్ రిజిస్ట్రీని దానితోటి మనం ప్రైవేట్ రిజిస్ట్రీని క్రియేట్ చేయడం కోసం ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం డాకర్ రన్ కమాండ్లో కంటైనర్ని రన్ చేసినట్లుగా ఈ ఇన్ఫర్మేషన్ని ఆ కమాండ్లో ప్రొవైడ్ చేయడం వల్ల మనకు ప్రైవేట్ రిజిస్ట్రీ అనేది క్రియేట్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, మీరు కూడా క్రియేట్ చేయండి అదర్ నేమ్స్ ఇచ్చి. కానీ ఈ పోర్ట్ నెంబర్స్, ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ ఇవన్నీ కొంచెం కేర్ఫుల్గా మీరు ఏ ఫైల్ అయితే క్రియేట్ చేస్తున్నారో ఆ ఫైల్స్ని ప్రొవైడ్ చేస్తూ ఇచ్చినప్పుడు మాత్రమే మీకు పర్ఫెక్ట్గా ప్రైవేట్ రిజిస్ట్రీ క్రియేట్ అవుతుంది. ప్రాక్టీస్ చేసినట్లయితే మీరు ఫెమిలియర్ అవ్వచ్చు. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ని షేర్ చేసుకోండి. మీకు ఏదైనా క్వరీస్ ఉంటే కామెంట్ సెక్షన్లో ఇవ్వండి, అలాగే లైక్ ఇవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్.